హాయ్ హలో నమస్తే అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందు తీసుకొచ్చింది నున్నలో డబుల్ బెడ్రూమ్ అండి. మనకి చాలా చక్కగా నున్నలో పెద్ద డబుల్ బెడ్రూమ్ అనేది తీసుకొచ్చాం. ఇది వచ్చేసరికి 102 గజాలతో మనకి డబుల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి తూర్పు ఉత్తరం మనకి రోడ్లు ఉన్నాయండి. కార్నర్ బిట్టు తూర్పు ఉత్తరం. తూర్పు అయితే 40 అడుగుల రోడ్డు అండి. ఉత్తరం వచ్చేసరికి 44 అడుగుల రోడ్డుతో చాలా చక్కగా నిర్మాణం చేశారు. లోపలికి వెళ్ళి చూద్దామండి. మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఎటు చూసిన వాషింగ్ ఏరియా అనేది టైల్స్ తో తీసుకొచ్చారు. చూడండి, ఈ వాళ్ళకి కూడా మనకి ఆ చెమ్మ అనేది రాకుండా చాలా చక్కగా టైల్స్ తో ఇచ్చారు. ఫ్లోరింగ్ కూడా ఎంట్రన్స్ ఫ్లోరింగ్ కూడా అలాగే మనకి మెట్లకి షీల్డ్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మెట్ల కింద ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఏమన్నా సామాన్లు స్టోరేజ్ చేసుకునే విధంగా చాలా చక్కగా ఒక స్టోర్ రూమ్ లాగా నీట్ గా అయితే ఇచ్చేశారు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి దీనికి వచ్చి పంచాయతీ వాటర్ అండి. పంచాయతీ వాటర్ ద్వారా మనకి సప్లై అవుతుంది. ఇక్కడ పంపించారు. వాటర్ అనేది ఇక్కడ స్టోరేజ్ అయ్యి మనకి సప్లై అంతా వాటర్ మనం యూజ్ చేసుకునే విధంగా వాటర్ అనేవి వస్తాయి. మనకి ఇండివిజువల్ కూడా చాలా చక్కగా సంపు ఉంది. ఆ పంచాయతీ వాటర్ అనేది నీట్ గా వస్తాయి. ఇది టోటల్ గా వచ్చేసరికి నున్న ఏరియాలో అండి. ఇది వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ టేక్ గుమ్మం టేక్ డోర్ తో చాలా చక్కగా తీసుకొచ్చారు. ఎంట్రన్స్ ఎలివేషన్ చూసినట్లయితే యూనిఫామ్ లాగా చాలా చక్కగా టైల్స్ అనేది ఇచ్చేశారు. లోపలికి వెళ్ళి చూద్దామండి. అలాగే ఎంట్రన్స్ హాల్ వచ్చేసరికి చూసారా ఎంత స్పేసియస్ గా పెద్దగా అయితే ఇచ్చేశారో చూడండి. ఇది మనకి వచ్చేసరికి గుమ్మం వచ్చేసరికి మనకి తూర్పుతో సింహద్వారం అనేది నీట్ గా ఉంది. ఎంట్రన్స్ మనకి వచ్చేసరికి ఉత్తరం తూర్పు అండి. ఉత్తరం రావచ్చు, తూర్పు రావచ్చు. చాలా కొత్త డిజైన్ తో మోడర్న్ గా అయితే టీవీ పాయింట్ తీసుకొచ్చారు. అలాగే కిచెన్ చూసారా, కిచెన్ కూడా చాలా చక్కగా మోడర్న్ గా తీసుకొచ్చారు. లేడీస్ కి నచ్చే విధంగా చాలా చక్కగా ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా కబోర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే గ్రానైట్ తో తీసుకొచ్చారు. మోడర్న్ గా అయితే ఉంది. ఇటు వచ్చేసరికి ఇది డైనింగ్ హాల్ అండి. చూసారా, డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా విశాలంగా తీసుకొచ్చారు. ఇక్కడ ముగ్గురు కాదు నలుగురు కూర్చొని భోజనం చేసే విధంగా మన ఫ్యామిలీకి సరిపడే విధంగా అయితే నీట్ గా ఉంది. అలాగే ఇటు వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అయితే చాలా చక్కగా డోర్ తో ఇచ్చారు. ఎటు చూసుకున్నా మనకి గ్రానైట్ గుమ్మాలండి. మనకి గ్రానైట్ గుమ్మాలు గ్రానైట్ కిటికీతో అయితే మనకి మెటీరియల్ అనేది చాలా చక్కగా వాడారు బిల్డరు. ఎటు చూసుకున్న గ్రానైట్ గుమ్మాలతో టేప్ డోర్లతో అయితే మనకి ఫ్యూచర్ ఉండే విధంగా ఇచ్చేసారండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇలా ఉండిద్దండి. మన ఫ్లోరింగ్ అనేది టైల్స్ ఇచ్చారు చూడండి. మనకి A to Z ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అండి. అలాగే మాస్టర్ డోర్ ఇదండి. అటాచ్డ్ బాత్రూమ్ మనకి చూసాం. వెస్టర్న్ మోడల్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ తీసుకొచ్చారు. అలాగే మనకి బెడ్రూమ్ లో ఇంటీరియర్ కూడా తీసుకొచ్చారు. అలాగే మనం అర్థం పెట్టుకునే విధంగా లేడీస్ కి సౌకర్యవంతంగా ఉండే విధంగా కూడా నీట్ గా అయితే ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి హాల్లో దేవుడి మందిరం అనేది నీట్ గా మనకి ఈశాన్య మూల అయితే తీసుకొచ్చేసారు. చూడండి, దేవుడి మందిరం కూడా చాలా బాగుంది. విత్ కబోర్డ్స్ అయితే నీట్ గా అయితే ఉంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ కి ఎలా ఇచ్చారో గుమ్మం కూడా మన గ్రానైట్ తో చాలా చక్కగా డిజైన్ డోర్ అయితే తీసుకొచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. స్పేసియస్ తో పెద్దగా అయితే విత్ కబోర్డ్స్ తో తీసుకొచ్చారు. ప్లస్ దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ నీట్ గా అయితే తీసుకొచ్చేసారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఏ రూమ్ కా రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ మోడల్ తీసుకొచ్చారు. అలాగే మనం ఇప్పుడు చూసినట్లయితే
అలాగే మనకి ఇప్పుడు చూసినట్లయితే ఇది ఉత్తరం అండి. ఉత్తరం దిక్కునైతే 44 అడుగుల రోడ్డు. అలాగే తూర్పు దిక్కునైతే మనకి 30 అడుగుల రోడ్డు అండి. అలాగే మనకు పనవట కూడా రోడ్డు ఉంది. పనవట కూడా మనం నడిచే విధంగా మనకి ఆ గేట్ అనేది ఇచ్చారు. మనకి పనవట సైడ్ కూడా మనకి వెళ్ళే విధంగా చాలా చక్కగా ఇటు కూడా మనకి దారి అనేది ఉంది. సందు కూడా విశాలంగా ఉంది. నడిచే విధంగా చాలా చక్కగా అయితే ఇచ్చారు. మెటల్ ల్యాండింగ్ అయితే చాలా చక్కగా ఐరన్ తో ఇచ్చారు. సిమెంట్ అయితే ఫ్యూచర్ ఉండదు. ఐరన్ రేకులు అయితే మనకి వర్షం కురిసినా గానీ ఎన్నాళ్ళకి అయితే చెక్కు చెదరకుండా ఎన్నాళ్ళకైనా ఉండిద్ది. అలాగే పైన ట్యాంక్ కూడా ఇది మన ఇంటి కెపాసిటీకి వాడుకునే విధంగా చాలా చక్కగా అయితే ఉంది. చుట్టుపక్కల చూసినట్లయితే ఇల్లు కూడా ఉన్నాయండి. మనకి టెర్రస్ అయితే ఇలా ఉండిద్దండి. ఈస్ట్ వెస్ట్ తో చాలా చక్కగా ఇంటి చుట్టూ ఎటు చూసుకున్న 30 అడుగుల రోడ్స్ అయితే చాలా చక్కగా నిర్మాణం చేశారు. ఇది వచ్చేసరికి 102 గజాలతో చాలా చక్కగా విత్ కబోర్డ్స్ చక్కగా ఇంటీరియర్ డిజైన్ అనేది నీట్ గా తీసుకొచ్చారు. దీని బడ్జెట్ వచ్చేసరికి 50 లక్షలు చెప్తున్నారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇది సిఆర్డి అప్రూవల్ కాబట్టి మనం గవర్నమెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిద్ది. దీనికి కూడా చాలా డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఇది 3 రోడ్లు కలిసి ఉండడం వల్ల మనం చాలా సౌకర్యవంతంగా ఉండిద్ది. వాస్తు ప్రకారం కూడా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారండి. దీని లొకేషన్ వచ్చేసరికి నున్నా అండి. నున్నాలో మనకి నియర్ బై ఎస్బీఐ బ్యాంక్ కి చాలా చక్కగా అందుబాటులో ఉండేటట్టు ఆ బస్ సౌకర్యం కూడా ఉండిద్దండి. మనకి చుట్టుపక్కల షాపుల సౌకర్యం కూడా నీట్ గా ఉండిద్ది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా డిజి ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు.